గీత మీద ఎవరైతే పవన్ కళ్యాణ్ అనే యాక్టర్ అయితేనే రాజకీయ నాయకుడు జనసేన పార్టీ లీడర్ అయితేనే పోటీ చేస్తున్నారో తన విజయాన్ని ఖచ్చితంగా అక్కడ కైవసం చేసుకుంటారని గట్టి ధీమాతో ఉన్నారు. దాని పట్ల ఇస్తాను. ఖచ్చితంగా వంగా గీత గారు 25,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారండి. పవన్ కళ్యాణ్ అతను పార్ట్ టైం పొలిటికల్ బ్రోకర్ అనొచ్చు బహుశా. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి, టీడీపీ పార్టీకి, బీజేపీ పార్టీకి అనుసంధానం కలిపిన వ్యక్తే ఈ పవన్ కళ్యాణ్. అట్లాంటి వ్యక్తి అయిపోయింది. గత 2 days బ్యాక్ అతను హైదరాబాద్కి ఓజీ షూటింగ్ వెళ్ళిపారంట. అంటే అతను బతికే ఒక పార్ట్ టైం లైఫ్లో ఉన్నాడు. ఈ వంగా గీత అనే ఆవిడ గతంలో వాళ్ళ అన్నగారైన చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు వంగా గీత గారు ప్రజారాజ్యం పోటీలో నుంచి గెలుపొందారు. మరలా మన వైఎస్ఆర్సీపీలో నుంచి వంగా గీత గారు ఖచ్చితంగా వైసీపీ నుంచి 25,000 మెజార్టీతో ఈ పవన్ కళ్యాణ్ మీద గెలవబోతున్నారండి. అంటే పిఠాపురంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం వచ్చి ప్రచారం చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ కూడా బాగా ధీమతో ఉన్నా నేను గెలుస్తానని చెప్పేసి మెజార్టీతో గెలుస్తానని చెప్తున్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారండి. ప్యాకేజ్ తీసుకుంటారు, వచ్చావా ఒక షో చేసావా వెళ్ళిపోయావా. కానీ పర్మనెంట్గా ఉండేవాళ్ళు పొలిటికల్ లీడర్స్. అక్కడ ఏమైనా సమస్య వచ్చినా, కార్యకర్తలకి సమస్య వచ్చినా, అక్కడ లోకల్ ప్రజలకు సమస్య వచ్చినా ఉండేవాళ్ళు పొలిటికల్ లీడర్స్. ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ పార్ట్ టైం జాబ్ అనమాట. వచ్చారు, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో వచ్చారు, వెళ్ళిపోయారు, మేకప్ వేసుకున్నారు, ప్యాకప్ అయిపోయారు. ఇంతకు మించి అక్కడ ఏం లేదండి. ఖచ్చితంగా వంగా గీత గారు గెలవబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారండి. ఖచ్చితంగా గెలుస్తారు. కేవలం రోజా గారిని ఎందుకు వాళ్ళు ట్రోల్ చేస్తారంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ట్రోల్ చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రోజా మీద ఖచ్చితంగా గట్టిగా ట్రోల్ చేస్తారు. ఆవిడ కూడా సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. హిందూపురంలో బాలకృష్ణ గారు అతని ఆవేశమే అతన్ని ఈసారి ఖచ్చితంగా ఓటమి పాలవుతారని 100% నిరూపణ అవుతుందండి. 151+. మా అధినాయకుడు ఏదైతే కాన్ఫిడెంట్ గా చెప్పారో 151+ ఈసారి ఖచ్చితంగా మెరుగైన మెజార్టీ వస్తుందని, మెరుగైన సీట్లు వస్తాయని మా అధినాయకుడు ఏ విధంగా నమ్ముతున్నారో అదే విధంగా మేము కూడా నమ్ముతున్నాం. 151+ అంటేనే 175, 151+ అంటున్నారు కాబట్టి తక్కువ అనట్లేదు. 151+. ఇప్పుడు కూడా 175. వై నాట్ 175? అతను చేసిన సంక్షేమమే అతన్ని నిలబెడుతుందని ఈరోజు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాబోతుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు అయితేనేమి, పేదల ప్రజలకు చేసిన న్యాయం అయితేనేమి, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుందని చెప్పి కోరుకుంటున్నాం. 2019లో చూసుకుంటే పోలింగ్ 77% పోలింగ్, 2024లో ఆల్రెడీ చూస్తే 4,73,000 మంది దగ్గర ఈ యొక్క దీంట్లో మహిళలు ఎక్కువ శాతంలో అధికంగా పాల్గొన్నారు ఓటుకి. మహిళలకి పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా అలాగే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, అలాగే పెద్దవారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మహిళలు అధికంగా వచ్చి ఉత్సాహంగా ఓట్లలో పాల్గొన్నారు. అందరూ తమ ఓటుని వైఎస్ఆర్సీపీకి వేశారని చెప్పి ఒక నమ్మకం ఉంది. సో మహిళలకి పెద్ద పీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలుపుతున్నాను సందర్భంగా. ఖచ్చితంగా ఇది సాధ్యం కాదు వాళ్ళకి. నెల్లూరు, కడప, ఈ యొక్క రాయలసీమ ఏరియాలలో వైఎస్ఆర్సీపీదే ఆధిపత్యం. ఇది ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే గత చరిత్ర తీసుకుంటే టీడీపీ నెల్లూరులో గెలిచిన దాఖలాలే లేనే లేవు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఈ నెల్లూరులో ఉమ్మడి 7 స్థానాలకు కదా, ఉమ్మడి 10 స్థానాలకు గాను 7 స్థానాలు కైవసం చేసుకుంటాం. అలాగే రాయలసీమలో కూడా 10 స్థానాలకి 8 స్థానాలు కైవసం చేసుకుంటాం అని చెప్పి తెలుపుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు కౌన్సిలర్గా ముందు గెలిస్తే ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేకి అర్హుడు అవుతాడు. ఆయన గతంలో 2019లో 2 దగ్గరలో పోటీ చేసి ఒక దగ్గర ఓడిపోయాడు. ఆల్రెడీ అందరికీ తెలుసు. 2 దగ్గరలో లాస్ అయ్యాడు. ఖచ్చితంగా పిఠాపురంలో వంగా గీత గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇది ఓటమి తప్పదు. ఆయన ఒక నాయకుడిగా గుర్తింపు లేనే లేదు. అతను ఒక నాయకుడు కాదు, ఒక యాక్టర్ మాత్రమే. అది కూడా ఏంటంటే పోకిరి పిల్లలతో, వాళ్ళ యువకులతో ఉండే ఇది ఉత్సాహం మాత్రమే. ఆయన నాయకుడిగా స్థానం ప్రజలు కల్పించరు, ఎప్పటికీ కల్పించరు అతను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు వరకు వై నాట్ 175 అంటున్నారు. ఐపాక్ తో కలిసి 151 సీట్స్ కి తగ్గవు అని కూడా చెప్తున్నాం.
ఎస్ ఆబ్వియస్లీ, ఎందుకంటే వైనాట్ 175 అంటే ఇప్పుడు చూసుకోండి, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా మనల్ని వేధించింది. ఇంకా మిగిలిన 3 సంవత్సరాలు మాత్రమే. ఈ 3 సంవత్సరాలు ఎవ్వరికి కూడా ఈ గత మొత్తం కంప్లీట్ 5 ఇయర్స్ సంక్షేమ పథకాలు స్టార్టింగ్లో ఏం చెప్పారండి ఈ టీడీపీ వాళ్ళు, మేము ఈ యొక్క మరో శ్రీలంకగా ఉద్భవిస్తుంది, ఈ యొక్క పథకాలు పెట్టి జనాలను సోమరిపోతులు చేస్తున్నా అని చెప్పిన చంద్రబాబు నాయుడు అయితేనేమి, అలాగే ఈ ఒక దొంగ పవన్ కళ్యాణ్ అయితేనేమి, వాలంటీర్లను తరిమి కొట్టండి, ఈ వ్యవస్థ బాగలేదు, వీళ్ళు దళారులు అని చెప్పి చాలా అపనిందలు వేశాడు, వీళ్ళు క్రిమినల్స్ అని చెప్పి ఒక ముద్ర వేశాడు. అదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈరోజు 5,000 కాదు మేము 10,000 ఇస్తాము, ఈ యొక్క 15,000 రూపాయలు అమ్మఒడి కాదు మేము 20,000 ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి దొంగ కోతలు వచ్చి చెప్తున్నాడు. ఆ రోజు నువ్వు కాదు లేదు అని చెప్పినవాడివి ఈ రోజు నీకు ఎలా సాధ్యపడుతుందని చెప్పి నువ్వు అనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్? మీరు మైండ్ పెట్టి ఆలోచిస్తున్నారా లేదా? మీరు అప్పుడు ఏం చెప్పారు, మేము అసలు ఇది మరో శ్రీలంక అని చెప్పి మరో సోమరిపోతులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తి పోసిన వ్యక్తులు ఈ రోజు వచ్చి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం, మేము అంత చేస్తాం అని చెప్పి దొంగ పథకాలన్నీ తీసుకొచ్చి ముందు పెట్టాడు ఆయన చంద్రబాబు నాయుడు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంతా అభూత కల్పన, వీళ్ళు ఏం చేయలేరు. ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం ఓడిపోతుంది, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. ఇచ్చిన మాట తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేద ప్రజలకు న్యాయం చేస్తాడు. పేద పిల్లలు ఈరోజు చదువుకుంటున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి పుణ్యమే. పేద ప్రజలు పుష్టిగా భోంచేస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. ఓవరాల్ గా ఎలక్షన్స్ అయితే బాగా శాంతియుతంగా జరిగింది, అంటే పోలింగ్ అయితే బాగా జరిగింది. ఈ పోలింగ్ ఎవరికి ఎక్కువ పడింది? అవునండి, ఖచ్చితంగా అది వైసీపీకి పడి ఉంటుంది. ఎందుకంటే మహిళలు అధిక శాతంలో ఓటర్లుగా పాల్గొన్నారు. మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి తెలుపుతున్నాం.